ఎప్పుడైనా ఆట నూడిల్స్ ట్రై చేసి ఉంటే కమెంట్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం ట్రై చేసిన టేస్ట్ మాత్రం బాగుంది. అంటే ప్యాకెట్ హెల్తీ కాదు కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. ఇలా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసి చపాతీ పిండిలాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక కడాయిలో వాటర్ పోసి కొంచెం సాల్ట్ ఆయిల్ యాడ్ చేసి అది బాయిల్ అయిన తర్వాత ఇలాగ మురుగులు చేస్తాం కదా, దాంతో మనం ఇలాగ నూడిల్స్ బాయిలింగ్ వాటర్లోనే ఇలాగ మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ఇది ఒక 6 to 7 minutes దాకా బాయిల్ అయిన తర్వాత లో టు హై ఫ్లేమ్లో బాయిల్ చేయండి. ఆ వాటర్ని స్ట్రెయిన్ చేసిన తర్వాత కొద్దిగా కూల్ వాటర్తో కూడా మళ్ళీ స్ట్రెయిన్ చేయండి. ఇప్పుడు ఇంకో కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి అందులో ఒక మిర్చి, ఆనియన్, క్యారెట్ అండ్ ఆల్ మిక్స్ పెప్పర్ని చిన్న చిన్న కట్ చేసేసుకొని మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేయండి. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి సోయా సాస్, వెనిగర్ కూడా యాడ్ చేసి మంచిగా కలిపిన తర్వాత ఏదైతే ఆట నూడిల్స్ మనం చేసుకున్నామో దాన్ని కూడా వేసేసి మంచిగా కలిపేయండి. ఇప్పుడు అందులో అకార్డింగ్ టు స్పైసెస్ యాడ్ చేయండి. కొద్దిగా పసుపు, కారం, ధనియాల ఉప్పు అకార్డింగ్ టు టేస్ట్ యాడ్ చేసేసి ఇలా కొత్తిమీర చల్లేసుకొని మంచిగా కలపండి. టేస్ట్ మాత్రం నిజంగా బాగుంది, ఒకసారి ట్రై చేయండి. అండ్ ప్లేట్లో సర్వ్ చేసుకున్నప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా యాడ్ చేసి తినండి. రియల్లీ ద టేస్ట్ వాస్ గుడ్. మా పిల్లలకి బాగా నచ్చింది, కాకపోతే కొద్దిగా